రష్యా చమురు ఈ మాట వింటే నిన్నటి వరకు డొనాల్డ్ ట్రంప్కు చిర్రెత్తుకొచ్చింది. రష్యా చమురును కొనే దేశాలను టార్గెట్ చేశాడు. మాస్కో క్రూడ్ విషయంలో భారత్పై 25% సుంకాలు విధించాడు. దీని విషయంలో భారత్తో వాణిజ్య యుద్ధానికి ట్రంప్ రెడీ అయ్యారు. వాణిజ్య ఒప్పందం కుదిరిన తరువాత ఆ 25% ఆంక్షలను తొలగించాడు. ఇక ముందు రష్యా నుంచి భారత్ చమురు కొనబోతని ట్రంప్ స్పష్టంగా చెప్పారు. కానీ భారత్ మాత్రం మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ట్రంప్ కోసం రష్యా చమురును కొనడం లేదు. ట్రంప్ ఎన్నిసార్లు బెదిరించినా భారత్ మాత్రం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అదే ట్రంప్ మళ్ళీ రష్యా చమురు కొను భారత్ ప్లీజ్ అని వేడుకుంటున్నాడు. అసలు ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? రష్యా నుంచి భారత్ చమురును కొనకపోతే ఏం జరుగుతోంది? అమెరికా విన్నపంపై మోదీ మౌనం ఎందుకు? వాచ్ ది స్టోరీ. రష్యా చమురుపై డొనాల్డ్ ట్రంప్ డ్రామా ఏంటి? భారత్కు పుతిన్ ఇప్పుడు డిస్కౌంట్ ఇస్తారా? అమెరికా విన్నపంపై మోదీ మౌనం ఎందుకు? అగ్రదేశం అమెరికాకు ఓ చెడ్డ అలవాటు ఉంది. అదేమిటంటే తానే స్వయంగా సమస్యను సృష్టిస్తోంది. దాన్ని పరిష్కరించడానికి మళ్లీ అమెరికానే రంగంలోకి దిగుతోంది. అగ్రదేశం చరిత్రను చూస్తే ఇలాంటి ఘటనలు కొక్కొల్లలు కనిపిస్తాయి. ఇప్పుడు కూడా పెద్దన్న దేశం అలాంటి చెడ్డ అలవాటును మరోసారి ప్రదర్శించింది. ఇరాన్పై అమెరికా చేస్తున్న యుద్ధంతో భారీ ఇంధన సంక్షోభానికి దారితీసింది. ఇప్పటికే హర్ముజ్ జలసంధి ఇరాన్ దిగ్బంధించింది. పశ్చిమాసియాలోని ఇది అత్యంత కీలకమైన జలమార్గం. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో సుమారు 20% హర్ముజ్ జలసంధి గుండానే వెళ్తోంది. పర్షియన్ గల్ఫ్ దేశాలకు ఇది ప్రధాన ఎగుమతి మార్గం. హర్ముజ్ జలసంధి మూత పడితే చమురు పరిస్థితి ఏంటి? ఇది ప్రపంచంతో పాటు భారత్కు తీవ్రంగా ఆందోళన కలిగించే విషయం. మనకు అవసరమైన ముడి చమురులో సుమారు 40% హర్ముజ్ మార్గం నుంచే వస్తోంది. ప్రస్తుతం మన దేశంలో 50 రోజులు సరిపడా ముడి చమురు ఇంధన నిల్వలు ఉన్నాయి. ఆ తర్వాత భారత్ తీవ్ర ఆయిల్ కొరతను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తున్నారు? సాక్షాత్తు అమెరికన్లే పరిష్కారం చూపుతున్నారా? రష్యా చమురు సంస్థలపై విధించిన ఆంక్షలను 30 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అమెరికా ట్రెజరీ విభాగం తాజాగా ఓ ఉత్తర్వు జారీ చేసింది. అంటే రష్యా నుంచి చమురును భారతీయ కంపెనీలు కొనుగోలు చేయడానికి అనుమతి ఇస్తున్నామని చెబుతున్నాయి. నిజానికి ఇక్కడ కూడా అమెరికా ఓ ట్విస్ట్ ఇచ్చింది. అదేమిటంటే కొత్తగా చమురు కొనుగోలు ఆర్డర్స్ ను తీసుకోరాదని మేలిక పెట్టింది. కొత్తగా ఆర్డరు పెట్టుకోకపోతే చమురు ఎలా వస్తుంది? అంటే ఇప్పటికే సముద్ర మార్గంలో ప్రయాణిస్తున్న రష్యన్ నౌకలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తోంది. ఇది ఎంత విచిత్రంగా హాస్యాస్పదంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. 2022లో రష్యా చమురు కొనుగోళ్లను అమెరికా మిత్ర దేశాలే తగ్గించాయి. దీంతో ఇతర చమురు మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోందని అమెరికాకు బాగా తెలుసు. అందుకే ఉక్రెయిన్ యుద్ధం మొదలైన టైంలో రష్యా చమురును కొనాలని భారత్ను అమెరికా వేడుకుంది. అగ్రదేశం అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నంత వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. 2025 జనవరిలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి రష్యా చమురును కొంటున్న భారత్ను ట్రంప్ టార్గెట్ చేశాడు. ఎన్ని వార్నింగ్స్ ఇచ్చినా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ ఆపేయలేదు. దీంతో రష్యా చమురు కొంటున్న భారత్పై 25% సుంకాలను విధిస్తూ 2025 ఆగస్టు 6న ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను ట్రంప్ జారీ చేశాడు. ఈ ఉత్తర్వులు అదే ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. అంతకుముందు భారత్పై ప్రతీకారం పేరిట 25% సుంకాలను ట్రంప్ విధించాడు. దీంతో భారత్పై మొత్తం 50% సుంకాలను విధించాడు. ట్రంప్ సుంకాలను అత్యధికంగా ఎదుర్కొంటున్న ఏకైక దేశం భారతే. సో రష్యా చమురును భారత్ కొనకుండా ట్రంప్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి భారత్పై ట్రంప్ సుంకాలతో దాడి చేసినా రష్యా చమురుపై మోడీ సర్కారు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో ట్రంప్కు మరింత చిర్రెత్తింది. దీంతో రష్యాకు చెందిన 2 ప్రధాన కంపెనీలైన రోస్నెఫ్ట్, ల్యూకాయిల్పై ట్రంప్ ఆంక్షలు విధించాడు. ఆ కంపెనీల నుంచి ఎవరు చమురును కొనకుండా చేశాడు అమెరికా అధ్యక్షుడు. దీంతో అప్పటి నుంచి భారత్ ఆ 2 కంపెనీల నుంచి చమురు కొనుగోళ్లను నిలిపేసింది. మిగిలిన రష్యన్ కంపెనీల నుంచి చమురు దిగుమతులను కొనసాగిస్తోంది. ప్రస్తుతం 20% మేర మాస్కో నుంచి ఢిల్లీ చమురును కొనుగోలు చేస్తోంది. ఇప్పుడు అదే అగ్రదేశం యూటర్న్ తీసుకుంది. రష్యా చమురును కొనుగోలు చేయాలని భారత్ సూచిస్తోంది. ఈ ఎపిసోడ్ 2 ప్రశ్నలను లేవనెత్తుతోంది. మొదటి ప్రశ్న ఏమిటంటే రష్యా చమురుపై అమెరికా ఎందుకు యూటర్న్ తీసుకుంది? భారత్పై దీని ప్రభావం ఎలా ఉంటుంది?
నిజానికి ఇంధన సరఫరాల్లో ఆటంకాలు ఏర్పడతాయేమోనని అమెరికా భయపడుతోంది. వాషింగ్టన్ తన ఇంధన సరఫరాలు విషయంలో స్వయం సమృద్ధి సాధించి ఉండొచ్చు. కానీ చమురు ధరలు మాత్రం అంతర్జాతీయ మార్కెట్ మీదే ఆధారపడి ఉంటాయి. అగ్రదేశానికి చమురు మార్కెట్ కూడా మిగిలిన మార్కెట్ల మాదిరిగానే పనిచేస్తోంది. అంతర్జాతీయ సరఫరా తగ్గితే క్రూడ్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతం ఈ పరిణామాలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరిన్ని రష్యా చమురుల నిల్వలపై భారత్ చూడక తప్పదు. తాజా పరిణామాలను గమనిస్తే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే చమురు హర్మోజ్ జలసంధి మార్గంలో వస్తోంది. కానీ రష్యా నుంచి వచ్చే చమురు మాత్రం సూయిజ్ కాల్వ నుంచి ఎర్ర సముద్రం మీదుగా వస్తోంది. ఇప్పటి వరకు సూయిజ్ కాల్వ మార్గంపై యుద్ధం ఎటువంటి ప్రభావం చూపలేదు. అయితే ధరల విషయంలో మాత్రం ఎటువంటి ఉపశమనం భారత్ ఆశించలేదు. ఉక్రెయిన్ యుద్ధం సమయంలో తమ చమురును కొనేవారి కోసం రష్యా చాలా ఆతృతగా ఎదురు చూసింది. అందుకే భారత్కు భారీ డిస్కౌంటుతో ముడి చమురును విక్రయించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులయ్యింది. అంతర్జాతీయంగా చమురుకు డిమాండ్ ఎక్కువగా ఉంది. కానీ సరఫరా మాత్రం తగినంత లేదు. అందుకే రష్యన్లు ఇప్పుడు సాధారణ ధర కంటే అధిక ధరలకే విక్రయించేందుకు మొగ్గు చూపుతోంది. తాజా నివేదిక ప్రకారం సాధారణ ధర కంటే బ్యారెల్ చమురుపై రష్యా $4 నుంచి $5 అదనంగా వసూలు చేస్తోంది. దీనిని ఫిబ్రవరి నెలతో పోల్చి చూడండి. భారత్కు గత నెలలో బ్యారెల్ చమురుపై $13 డిస్కౌంటుతో చమురును రష్యా విక్రయించింది. ఇప్పటి వరకు భారతీయ రిఫైనరీలు సుమారు 2 కోట్ల బ్యారెళ్ల చమురును కొనుగోలు చేశాయి. మార్చి ఆఖరిలో, ఏప్రిల్ ప్రారంభంలో ఈ చమురు భారత్కు చేరుకునే అవకాశముంది. భారతీయ రిఫైనరీలు ఇది ఎంతో అవసరమైన స్పష్టతను ఇస్తోంది. కానీ ఒక్కసారి ఫిబ్రవరి ప్రారంభంలోకి వెళ్దాం. ఫిబ్రవరి ప్రారంభంలో అమెరికా, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇక నుంచి రష్యా చమురును భారత్ కొనబోదని వాషింగ్టన్ వాదించింది. కానీ మోడీ సర్కారు మాత్రం ఆ విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు. ఇది భారతీయ రిఫైనర్లలో కొంత అయోమయాన్ని సృష్టించింది. అయితే 1 నెల రోజుల పాటు కొనసాగిన ఈ అయోమయానికి ఇప్పుడు తెరపడింది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. ఇది రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులను మళ్లీ ప్రారంభించడం ఏమాత్రం కాదు. ఎందుకంటే రష్యా చమురు దిగుమతులను భారత్ ఏనాడు ఆపేయలేదు. ఫిబ్రవరి నాటి లెక్కలను పరిశీలించినా భారత్కు అత్యధికంగా ముడి చమురును సరఫరా చేస్తున్న దేశంగా రష్యానే టాప్లో ఉంది. మన దేశం నిత్యం 50 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటోంది. అందులో 10.4 లక్షల బ్యారెళ్ల చమురు రష్యా నుంచే వస్తోంది. అంటే ఇప్పటికీ భారత్ గణనీయంగా రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఆ దిగుమతులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే ఒక ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే దీనిపై కూడా భారత్ మౌనంగానే ఉంది. అమెరికా చేసిన ప్రకటనపై మోడీ సర్కారు ఇప్పటి వరకు స్పందించనే లేదు. భారత్ ఇప్పటికే రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకుంటున్నప్పుడు అమెరికా మినహాయింపును ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మన రిఫైనర్లకు వాషింగ్టన్ అనుమతి ఏం అవసరమని వాదిస్తున్నారు. బహుశా అమెరికా చెప్పినా చెప్పకపోయినా భారత్ అదే పని చేస్తోంది. అందుకే ప్రత్యేకంగా దీనిపై బహుశా స్పందించకుండా ఉండొచ్చు. లేదంటే ఒకసారి కొనొద్దని ఇంకోసారి కొనమని చెబుతున్న అమెరికా తీరుపై ఆగ్రహంతో మౌనంగా ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ భారత్కు మాత్రం రష్యా చమురు ఇప్పుడు మళ్లీ కీలకంగా మారుతోంది. మాస్కో నుంచి చమురు దిగుమతులను ఇప్పుడు మరింతగా పెంచనుంది. ఇది మాత్రం నిజం.